పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాలం మొదటి ఆదివారాన్ని జరుపుకుంటూ ఉండగా, ఆగమన కాలంలో 4 ఒత్తులను ఎందుకు వెలిగిస్తారో తెలుసా? ఈ యొక్క సమాధానం చాలా తక్కువ మందికి తెలుసని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఈ ఆదివారం నుండి మనము ఆగమన కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఆగమన కాలం అనగా రక్షకుని రాక కోసం సిద్ధపడు కాలం. అదే మన విశ్వాసానికి పదును పెట్టుకునే కాలం, మన విశ్వాసాన్ని పరీక్షించుకునే కాలం. ప్రస్తుతం మనం జరుపుకునే ఆగమన కాలం వేరు, నాడు ఇశ్రాయేలు ప్రజలు జరుపుకున్న ఆగమన కాలం వేరు. ఇశ్రాయేలు ప్రజలు రక్షకుడు జన్మిస్తాడు, అతని ద్వారా రాజ్యపాలన చేయబడుతుంది. మనందరి జీవితాలు పాపపు బానిసత్వం నుండి స్వతంత్రత జీవితంలోనికి ప్రవేశిస్తాం అని యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తారు. కానీ ప్రస్తుత కాలం చెందిన మనం జరుపుకునే ఆగమన కాలం 2వ రాకడను సంబంధించినది. ఆ కాలంలోని ఆదివారములు ఆగమన కాలపు 1, 2, 3, 4 ఆదివారాలుగా శ్రీ సభ పరిగణిస్తూ ఉంది. కథోలిక శ్రీ సభ సాంప్రదాయంలో కొవ్వొత్తి ఒక భాగం. ఈ చీకటి ప్రపంచానికి క్రీస్తు వెలుగుగా వచ్చారన్న సత్యాన్ని కొవ్వొత్తి వెలుగు తెలియపరుస్తుంది. ఆగమన కాలంలో చక్రమాలిక చుట్టూ 4 కొవ్వొత్తులు, మధ్యలో మరొక కొవ్వొత్తిని అమరుస్తారు. 4 కొవ్వొత్తులు ఆగమన కాల 4 ఆదివారాలను తెలియపరుస్తాయి. మధ్యన ఉన్న కొవ్వొత్తి క్రీస్తే వెలుగు అని సూచిస్తుంది. ఈ కొవ్వొత్తులలో మొదటి 2 ఊదా రంగును, 3వది గులాబీ రంగును, 4వది ఊదా రంగును, 5వది తెలుపు రంగును కలిగి ఉంటాయి. మొదటి 4 కొవ్వొత్తులు 4 వారాలు వెలిగిస్తే 5వ కొవ్వొత్తిని మాత్రం క్రిస్మస్ జాగరణ పూజలో వెలిగిస్తారు. 4 కొవ్వొత్తులు 4 పరమార్థాలు. మొదటి కొవ్వొత్తి హోప్, నమ్మకం అని అంటారు. మొదటి వారం వెలిగించే ఊదా రంగు కొవ్వొత్తిని నిరీక్షణ కొవ్వొత్తి, క్యాండిల్ ఆఫ్ హోప్ అని అంటారు. దీనిని ప్రవచన కొవ్వొత్తి అని కూడా పిలుస్తారు. తరతరాలుగా ఎదురు చూస్తున్న మహత్తరమైన కార్యం దేవుని ప్రేమను బట్టి కార్యరూపం దాల్చింది. దైవ వాక్కు శరీరధారి అయ్యెను. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములు నెరవేరాయి. రక్షకుడు మన కోసం పుట్టాడు అని నమ్మి అదే నమ్మకాన్ని యేసుని 2వ రాకడకై ఎదురు చూస్తూ పూర్వ నిబంధన ప్రజల స్థితిగతులను ధ్యానిస్తూ మొదటి కొవ్వొత్తిని వెలిగిస్తాం. 2వ కొవ్వొత్తి శాంతి. దీన్ని పీస్ క్యాండిల్ అని కూడా అంటారు. గత వారం మనమంతా కూడా క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడి క్రీస్తురాజు ప్రేమరాజు, శాంతిని స్థాపించిన శాంతిరాజు అని విశ్వసించాం. ఆగమన కాలం 2వ వారం మనం శాంతి అనే అంశాన్ని ధ్యానిస్తాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనం అన్న ప్రభు మాటకు నిదర్శనంగా శాంతిరాజు జన్మించిన క్రీస్తు ప్రభు అందరి జీవితాల్లో శాంతిని, ధైర్యాన్ని నింపాలని ఈ 2వ కొవ్వొత్తి వెలిగిస్తూ ప్రార్థిస్తాం. 3వ కొవ్వొత్తి జాయ్, సంతోషం. 3వ వారం వెలిగించే గులాబీ రంగు కొవ్వొత్తిని కాపరి కొవ్వొత్తి, క్యాండిల్ ఆఫ్ జాయ్ అని పిలుస్తాం. గాబ్రియల్ సన్మనస్కుని శుభవర్తమానం ద్వారా గొర్రెలు పొందిన ఆనందాన్ని, అనుభూతిని సూచిస్తుంది. ఈ ఆనందంలో మనల్ని కూడా పాలు పంచుకోమని ఆహ్వానిస్తుంది. క్రీస్తుని జన్మదినం సర్వ మానవాళికి శుభదినం, సంతోష దినం. ఆ సంతోషంతోనే ఈ ఒత్తిని వెలిగిస్తాం. 4వ కొవ్వొత్తి ప్రేమ అని, దీన్నే క్యాండిల్ ఆఫ్ లవ్ అంటారు. 4వ వారం వెలిగించే ఊదా రంగు కొవ్వొత్తిని ప్రేమ కొవ్వొత్తి అని పిలుస్తాం.
దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి కేవలం మన రక్షణకై తన ఏకైక కుమారుడిని మరియ తల్లి ద్వారా ఈ భూమికి పంపారు. క్రీస్తు మానవుడిగా భూమిపై అవతరించి మన అందరినీ ప్రేమించి మన కోసం తన అమూల్యమైన ప్రాణాలు దారిపోశారు. క్రీస్తు ప్రేమ ప్రతి హృదయంలో నిండాలని ఈ ఒత్తిని వెలిగిస్తాం. క్రీస్తు జయంతి కొవ్వొత్తి క్రిస్మస్ జాగరణ పూజలో మహిమ గీతం పాడుతూ ఉండగా పశువుల పాకలో ఉదయించిన బాలయేసును ఆరాధించి తదుపరి మధ్యలో ఉన్న తెలుపు రంగు కొవ్వొత్తిని వెలిగిస్తారు. ఈ తెలుపు కొవ్వొత్తి క్రీస్తు ఈ లోకానికి వెలుగు అని సూచిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో లోకానికి వెలుగును నేనే అన్న క్రీస్తు మాటలను నెరవేరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ప్రభు మనలందరినీ కూడా ఈ యొక్క కొవ్వొత్తుల గురించి, దాని ప్రాముఖ్యతను గురించి, అవి నిర్వచించే అర్థాన్ని గురించి మనం ధ్యానించమని ఈ యొక్క ఆగమన కాలం మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా ఈనాటి సువార్త పఠనాలు ధ్యానాంశం మనలంతా